ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ ముందు రోహిత్ విరాట్ రిటైర్ అయినప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్స్పర్ట్స్ విషయంలో కానీ వచ్చిన బ్యాక్లాష్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో ఇంగ్లాండ్లో తనకున్న ఫామ్ చూసుకొని అసలు ఎలా రిటైర్ అవ్వనిచ్చారంటూ బీసీసీఐపై, గౌతమ్ గంభీర్పై, శుభ్మన్ గిల్పై పెద్ద ఎత్తున దుమారమే రేగింది. దేర్ వర్ అ లాట్ ఆఫ్ కామెంట్స్ మేడ్ ఆన్ ద 3 people ఇన్వాల్వ్డ్ హూ ఆర్ గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ అండ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్స్. కానీ ఇంగ్లాండ్ సిరీస్ జరిగేటప్పుడు మాత్రం ఒక ముఖ్యమైన విషయం ఫ్యాన్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 5 టెస్ట్ మ్యాచ్లు జరిగిన విధానానికి దేర్ వాజ్ నో ప్లేస్ ఫర్ రోహిత్ శర్మ ఆర్ విరాట్ కోహ్లీ. వాళ్ళిద్దరు పేర్లు మెన్షన్ కూడా చేయడానికి సమయం లేనంత ఉత్కంఠభరితంగా 5 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఇండియా పుల్డ్ బ్యాక్, ఒక ఫినామినల్ కమ్బ్యాక్ ఇచ్చింది. 4th and 5th టెస్ట్లో 2-2తో సిరీస్ ఎండ్ అయింది. అంతా బాగానే ఉంది, కానీ టెస్ట్ మ్యాచ్ అయిపోగానే ఇమ్మీడియట్గా మళ్ళీ స్టార్ట్ అయింది రోహిత్ ఎక్కడా, విరాట్ ఎక్కడా అనే డిబేట్. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో ఇండియా ఆడబోయే వన్డే సిరీస్ అండ్ T20 సిరీస్లో రోహిత్, విరాట్ కనిపిస్తారు. T20లో కనిపించరు, ఓడిఐ 3 ODIల్లో కనిపిస్తారని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. కానీ అంతకంటే ముందు ఆగస్ట్లో శ్రీలంక ఇండియాకి రాబోతోంది. కేవలం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోసం అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ బీసీసీఐ ఆ రూమర్స్ని కొట్టిపడేసింది. విరాట్ అండ్ రోహిత్ శర్మ ఎవరైతే కేవలం ఓడిఐ వన్డే ఫార్మాట్లో మాత్రమే ఉన్నారో వాళ్ళు అక్టోబర్లోనే ఇండియాకి కనబడతారు, ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు అని. ఇక్కడే గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఒక ట్విస్ట్ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 2027 వరల్డ్ కప్కి ఖచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మేము ఉంటాము, మేము ఎక్కడికి వెళ్ళమని ఇప్పటికే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ వరల్డ్ కప్ వచ్చేసరికి వాళ్ళిద్దరి వయస్సు 40కి టచ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి విషయాన్ని బీసీసీఐ అస్సలు ఎంకరేజ్ చేయాలని అనుకోవడం లేదు. సో వాళ్ళిద్దరిని ముందే తప్పించే ప్రయత్నం ఎంతో కొంత ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అండ్ దానికి ఇనిషియేషన్ గౌతమ్ గంభీర్ ఆల్రెడీ తీసేసుకున్నాడని బీసీసీఐ వర్గాల్లో చర్చలు చాలా వేగంగా జరుగుతున్నాయి. దీనికే ఒక ఎక్స్టెన్షన్గా మనం మాట్లాడుకున్నట్లయితే అక్టోబర్లో అసలు రోహిత్, విరాట్ ఆస్ట్రేలియాకి వెళ్తారా? ఒక వర్క్లోడ్ విషయంగా చూసుకుంటే కేవలం ఓడిఐస్ కోసమే రోహిత్ని, విరాట్ని ఇక్కడి నుంచి అక్కడికి పంపించాల్సి ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ రోహిత్కి, విరాట్కి ఒక మంచి ఫేర్వెల్ ప్లాన్ చేశారు. దానికోసమన్నా వాళ్ళిద్దరూ వెళ్తారా, లేదంటే కేవలం వాళ్ళిద్దరికి జరిగే సెరిమనీ కోసం మాత్రమే అటెండ్ అయ్యి తిరిగి వచ్చేస్తారా? ఇదే రోహిత్, విరాట్ ఫైనల్ ఫేర్వెల్గా బీసీసీఐ కన్సిడర్ చేసుకుంటుందా? ఒకవేళ ఇదే నిజమైతే, ఇఫ్ రోహిత్ అండ్ విరాట్ ట్రావెల్ టు ఆస్ట్రేలియా నాట్ టు ప్లే బట్ టు ఓన్లీ గెట్ ఫెలిసిటేటెడ్, బీసీసీఐకి ఇంతకంటే ఒక కాంట్రవర్షియల్ మూమెంట్ ఉండదు. అలా చెయ్యరని మనం కోరుకుందాం. బికాస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాంట్రిబ్యూట్ చేశారు టీమిండియాకి. వాళ్ళకి ఫేర్వెల్ ఇవ్వకుండా పంపించడం ఏమాత్రం జస్టిస్ కాదు. సో విరాట్ అండ్ రోహిత్ శర్మ ఫైనల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా లేవు, లాస్ట్ మంత్స్ అని చెప్పుకోలేము. దీనిని వాళ్ళ ఓడిఐ కెరియర్ అసలు ఉంటుందా, ఊడుతుందా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్.